Hi, hello everyone. Welcome to RDO. See it, this is the official press note released from Dost Degree Online Services Telangana. మనం ఇక్కడ చూడొచ్చు అఫీషియల్గా డేట్ వచ్చేసి 5th June 2024 మనకి ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ లైన్ దోస్త్ 2024 phase 1 seat allotment will be released on 6th June 2024 at 3 p.m. గుర్తుంచుకోండి, మనకి ఈరోజు దోస్త్ ఫేజ్ 1 రిజల్ట్స్ అనేవి 3 గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, మార్నింగ్ 10 o'clock నుంచి అయితే మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. మనకి ఆఫ్టర్నూన్ 3 o'clock మాత్రమే రిలీజ్ చేస్తారు. మరి రిలీజ్ చేసిన తర్వాత మీరు ఏం చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి ఎవరో రిలీజ్ చేస్తున్నారో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, దాంతోపాటుగా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చైర్మన్. మరి ఇక్కడ మీరు చూడొచ్చు, I request all the print and electronic media to attend the meeting and give wide coverage for the benefit of the students. మరి ముఖ్యంగా దోస్తులో ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ కవరేజ్ ఇవ్వడానికైతే మీరైతే ఇన్ఫర్మేషన్ తెలియజేయండి అని అయితే మనకి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, మనకి ఈరోజు 3 గంటలకు రిలీజ్ అవుతాయి రిజల్ట్స్. మరి రిలీజ్ కాగానే మీ యొక్క మొబైల్కి అయితే ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మీరు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఆ కాలేజ్ నేమ్తో మీ యొక్క మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇక్కడ గుర్తుంచుకోండి, మనకి 7th June నుంచి 12th June వరకు అయితే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. మరి ఇందులో మనం ఏ విధంగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలో కూడా మీకు డీటెయిల్ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మరి ఆ వీడియో కూడా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫేజ్ 1 రిజల్ట్స్ కోసం వారు ఎంతమందో వెయిట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.